ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్గా నేను డీల్ చేసే జాయింట్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటారు. ఇది మన కింద దవడ కదలటానికి అంటే తెరుచుకోవటానికి, నోరు మూసుకోవటానికి ఉపయోగపడే జాయింట్. ఇది చెవి ముందురు ఉంటుందన్నమాట ఈ జాయింట్. సో ఆ జాయింట్లో ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే లైక్ నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు వస్తాయి, ఆ జాయింట్లో సమస్యలు వచ్చినప్పుడు, లేదా నోరు తెరుచుకునేటప్పుడు టక్ టక్ మన సౌండ్స్ రావటం, చెవి లోపల ఒక వ్యాక్యూమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రావటం, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నొప్పి రావటం, అప్పుడప్పుడు చెవి ముందు వాపు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని చాలాసార్లు ఏమనుకుంటారంటే చెవికి సంబంధించిన సమస్య అనుకుని దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ చెవిలో ఏ లోపం కనిపించదు. అంతేకాకుండా ఈ జాయింట్ పెయిన్ వల్ల, మ్యాండిబులర్ జాయింట్ పెయిన్ వల్ల చాలాసార్లు అన్ట్రీటబుల్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. అంటే అది మైగ్రేన్ కాదు, ఇంకొకటి కాదు, వేరే ఏ రీజన్ లేదు, కానీ కాన్స్టెంట్గా హెడేక్ అండ్ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ జాయింట్ అరిగిపోవటం వల్ల ఆ స్ట్రెయిన్ అంతా ఫేషియల్ మజిల్స్ తీసుకోవటం వల్ల ఈ హెడేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ జాయింట్కి రకరకాల, అంటే మిగిలిన బాడీలో ఉన్న నీ జాయింట్ కానీ వేరే జాయింట్స్ కానీ ఎలా ట్రీట్మెంట్స్ ఉన్నాయో, ఈ టెంపరోమాండిబులర్ జాయింట్కి కూడా అట్లా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ట్రీట్మెంట్స్ రెండు. ఒకటి TMJ ఆర్థ్రోస్కోపీ అనేది ఒకటి, ఇంకొకటి TM జాయింట్ రీప్లేస్మెంట్. TM జాయింట్ అంటే టెంపరోమాండిబులర్ జాయింట్. ఈ ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు కొన్ని లిగమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే దెబ్బలు తగిలినప్పుడు లోపల బ్లడ్ క్లాట్ అయ్యిందనో, లేకపోతే సమ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ లిగమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, డిస్క్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీ అంటే ఈ జాయింటే చాలా చిన్నది. సో దీన్ని మనం బాగా ఇవాల్యుయేట్ చేయాలంటే దాని లోపలికి ఒక కెమెరా పంపిస్తాం, చాలా చిన్న కీ హోల్ అనమాట. అది అరౌండ్ 1.2 mm డయామీటర్ ఉండే ఒక కెమెరాని ఆ జాయింట్ లోపలికి పంపించి అసలు జాయింట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది క్లియర్గా మ్యాగ్నిఫైడ్గా స్క్రీన్లో చూస్తాం. సో దాన్ని బట్టి మనకి ఆ జాయింట్లో ఉన్న ఇష్యూస్ అర్థమయ్యాక దానికి తగిన ట్రీట్మెంట్స్ కూడా ఈ ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారానే చేస్తాం. లైక్ జాయింట్ లావేజ్ అనండి, లేకపోతే డిస్క్ ప్లైకేషన్స్, ఇవన్నీ కూడా ఆర్థ్రోస్కోపీలోనే చేయగలుగుతాం. కాకపోతే ఇంకా చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో, లేకపోతే టెంపరోమాండిబులర్ జాయింట్ యాంకైలోజ్ అయిపోతే, జాయింట్ ఏదైతే యాంకైలోజ్డ్ పార్ట్ రిమూవ్ చేసినప్పుడు, లేకపోతే చాలా సివియర్ ఆర్థరైటిస్ ఉండి జాయింట్ మొత్తం అరిగిపోయినప్పుడు ఈ ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్ చేయలేం. కాబట్టి వాళ్ళకి నీ జాయింట్ ఎలా రీప్లేస్ చేస్తామో అలాగే టెంపరోమాండిబులర్ జాయింట్ కూడా రీప్లేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ అరిగిపోవటం వల్ల ఎముక రాసుకుని వచ్చే పెయిన్ ఇవన్నీ లేకుండా ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ పెట్టడం వలన పేషెంట్స్ నార్మల్గా నోరు తెరవగలుగుతారు. ఈ తలనొప్పి, చెవి నొప్పి, టక్ టక్ సౌండ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ ఇష్యూస్కి సంబంధించిన ఒక మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా కీళ్ళ అరుగుదల అనేది ఒక వయసు పైబడిన వాళ్ళలోనే వస్తూ ఉంటుంది. కానీ ఈ పర్టిక్యులర్ జాయింట్ మాత్రం యంగ్ ఏజెస్ అంటే 25-30 years వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం దీని ఇష్యూస్. ఎందుకంటే ఇది అరుగుదల ఒక్కటే కాదు, ఇది స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో చాలా రకాల స్ట్రెస్సెస్ మనం డైలీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల ఈ ఒక్క జాయింట్ మాత్రం సైకలాజికల్ స్ట్రెస్ వల్ల, మన డే టు డే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోవటం వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల కూడా ఈ జాయింట్ మీద చాలా లోడ్ పడుతుంది. సో ఈ జాయింట్ ఇష్యూస్ని యాజ్ యంగ్ యాజ్ 25-30 years వాళ్ళల్లో కూడా చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు ఇనీషియల్గా దాన్ని, అంటే ఎప్పుడైతే మీరు ఆ చేంజెస్ చూస్తారో, టక్ టక్ మన సౌండ్స్ వినిపిస్తాయో, నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది అవుతుంది, యాన్ చేసేటప్పుడు జాయింట్ పట్టేసినట్టు అనిపిస్తుంది అన్నప్పుడు అది చాలా ఇనీషియల్ స్టేజెస్ అనమాట. అప్పుడే ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ని సంప్రదించి ఆ జాయింట్ని ఇవాల్యుయేట్ చేయించుకుని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అప్పుడు చాలా మినిమల్గా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మెడిసిన్స్తోనే తగ్గిపోవచ్చు, ఒక్కొక్కసారి కొంచెం ఫిజియోథెరపీతోనే తగ్గిపోవచ్చు, లేకపోతే ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీతో తగ్గిపోవచ్చు. అప్పుడు కనుక నెగ్లెక్ట్ చేసి చాలా పెయిన్ కిల్లర్స్ వాడేసి అట్లా డిసీజ్ని ప్రొలాంగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది టోటల్గా అరిగిపోయి అప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్ దాకా అది ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. సో ఇనీషియల్గా ఈ సిమ్టమ్స్ గమనించినట్లయితే వెంటనే ఇవాల్యుయేట్ చేయించుకోవటం మంచిది.